బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామాపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న చెప్పండి, ఇక సంజయ్ కుమార్ రాజీనామా గల కారణాలేంటి? ఈ రోజు కర్నూలు జిల్లాలో రాజకీయ అంటే వైసీపీలో మరో బిగ్ షాక్, అంటే కర్నూలు జిల్లాలో మరో బిగ్ షాక్ అంటే పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే సంజయ్ కుమార్ గత 5 సంవత్సరాల్లో ఆయన సమస్యలతో అంటే వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి కలసాలన్నా కూడా అంటే స్వేచ్ఛగా లేదు. అంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బీసీలకి న్యాయం జరగట్లేదు. అంటే బీసీ ఎంపీగా నేను కర్నూలు పార్లమెంట్ ఏదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్లమెంటులో నిధులు అడుగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు అంటే ఎమ్మెల్యేలు చూసుకుంటారు నియోజకవర్గాల్లో, మీరేమి జోక్యం చేసుకోవద్దని, నియోజకవర్గాలు జోక్యం చేసుకోవద్దని చెప్పి పార్లమెంట్ సభ్యులకి చెప్పడం జరిగింది. అయితే సంజయ్ కుమార్ 4 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో అంటే ఎంత క్షోభ అనిపిస్తున్నాడో పార్టీలో. అంటే స్వేచ్ఛ అనేది వైసీపీ పార్టీలో స్వేచ్ఛ అనేది బీసీలకి ఎక్కడ లేదు. అంటే ఎక్కడ బీసీలకి అంటే చెప్పుకోదగ్గట్టు అంటే ప్రాధాన్యత కల్పించట్లేదు బీసీలకి. ఏదో బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు తప్ప బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పించట్లేదని ఈరోజు అమరావతిలో సంజయ్ కుమార్ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బీసీలు ఈరోజు కర్నూలు పార్లమెంటులో ఒక ఎంపీగా 5 సంవత్సరాలు సేవలు చేస్తున్నాను. నా వ్యక్తిగతంగా దాదాపు నేను డాక్టర్గా సేవలు చేస్తున్నాను. కొంతమంది నిరుపేదలకు దాదాపు 25,000 కుటుంబాలకు నేను స్వచ్ఛందంగా అంటే నా పర్సనల్ గా వాళ్ళకి సేవలు చేశాను. వాళ్ళ కుటుంబ సభ్యునిగా నేను ఉన్నాను. అయితే వైసీపీ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించట్లేదు. మేము ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే కర్నూలు పార్లమెంట్ లో ఉన్నామే తప్ప ఎక్కడ అధికారాలు కానీ ఎక్కడ ఎలాంటి అంటే ఒక అపాయింట్మెంట్ అడిగి కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి కూడా పార్లమెంట్ సభ్యులకి ఎలాంటి ప్రాధాన్యత కల్పించట్లేదు. ఆయన ఏదో చెప్పుకుంటాడు బీసీలు అని. బీసీలకు ఎలాంటి ఈ పార్టీలో ప్రాధాన్యత లేదు. ఓన్లీ విశ్వవిద్యాలయం తప్ప పార్లమెంట్ సభ్యులుగా మిగిలిపోయాం. అయితే ఈ రోజు కర్నూలు పార్లమెంట్ కి ఒక అభ్యర్థిని ప్రకటించే దాంట్లో కూడా నా అభిప్రాయాలు తీసుకోలేదు. అంటే నేను కేవలం పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే ఉన్నాను. కానీ నేను అంటే పార్లమెంట్ అభ్యర్థిగా అంటే సభ్యునిగా గుర్తించలేకపోయింది పార్టీ. అంటే నా అభిప్రాయాలు తీసుకోలేదు. అంటే నా అభిప్రాయాలు తీసుకోకుండా అంటే కొత్త క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే మేము ఎలా అనుకోవాలి దీన్ని పార్టీలో? అంటే మేమేమన్నా ఉత్సవ విగ్రహాలా? లేకుంటే మేము పార్లమెంట్ సభ్యులుగా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాం, మా నిధులతో అభివృద్ధి చేశాం. అంటే మమ్మల్ని తీసుకోరా? మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏకవచన నిర్ణయంతో ఆయన కొత్త అభ్యర్థిని ప్రకటిస్తున్నాడు. అంటే ఇది ఏమనుకోవాలి? బీసీలకి అంటే ఏమి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ పార్టీలో? బీసీలకు తగిన అంటే మేము ఒక బీసీ ఎంపీ అంటే బీసీ ఎంపీని కూడా సంప్రదించుకోకుండా ఎలా నిర్ణయం చేసుకుంటారు పార్లమెంట్ లో? మమ్మల్ని కూడా ఒక అభిప్రాయాలు తీసుకోవాలి, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని మా అభిప్రాయాలు తీసుకోవాలి. మేము తప్పు చేశాం పార్లమెంట్ లో, మా తప్పులు ఏమున్నాయో మాకు చెప్పాలి కదా. చెప్పకుండా మమ్మల్ని తప్పించడం ఏంటి ఈ పార్టీలో? అంటే 1 మ్యాన్ ఆర్మీ. అంటే ఆయనకి ఏదైతే వస్తుందో అదే చేస్తున్నాడు తప్ప బీసీల పైన ఎలాంటి ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డికి. బీసీలు అంటే ఆయనకు చిన్న చూపే. అంటే బీసీలు మేము కూడా 5 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ లో మేము పార్లమెంట్ నిధులతో డబ్బులు తీసుకొని కాస్తో పూసో నియోజకవర్గాలకు అభివృద్ధి చేశాం. అంటే మేము నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా 2 సంవత్సరాలు అయినా కూడా మేము అపాయింట్మెంట్ దొరకలేదు. మేము ఎంత క్షోభ అనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు మాకు అర్థమైంది, మమ్మల్ని ఒక విశ్వవిద్యాలయ ఎంపీగా అనుకున్నాడు ఆయన. ఇది బీసీలు అంటే తన ఆవేదన చెంది ఈ రోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 1వ వారంలో నేను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తర్వాత నేను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు అమరావతిలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. శాలిని, రాజీనామా తర్వాత నెక్స్ట్ తన కార్యాచరణ ఏంటి అనేది ఏమైనా చెప్పారా? అంటే మనకి ఈ రోజు కర్నూలు జిల్లాలో అందుబాటులో లేరు శాలిని. అంటే ఆయన అమరావతి నుంచి వచ్చిన తర్వాత కర్నూలు పార్లమెంట్ కి అంటే కర్నూలుకి వచ్చిన తర్వాత ఆయన అనుచర వర్గము ఆయన అంటే ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ అంటే ఆయన దాదాపు అంటే డాక్టర్ వృత్తి ఆయన డాక్టర్ వృత్తి. కానీ ఆయన ప్రజలకు చాలా వృత్తిలో
చాలా మందికి డాక్టర్ గా ఆయన సేవలు అందించారు ప్రజలకి. దాదాపు 25,000 కుటుంబాలకి ఆయన స్వచ్ఛందంగా, అంటే ఆయన నిధులతోటి స్వచ్ఛందంగా ఆయన సేవలు చేశాడు. ఆ 25,000 కుటుంబాల్లో నేను ఒక సభ్యునిగా ఉన్నాను. నేను అమరావతి నుంచి కర్నూలుకు వచ్చిన తర్వాత నేను నా కార్యకర్తలు, నా అభిమానులు, నా కుటుంబ సభ్యులతో కలిసి నేను కార్యాచరణ, అంటే వాళ్ళందరితో చర్చించిన తర్వాత నేను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను. అయితే నేను ఈ రోజు పార్టీకి కానీ పార్టీ సభ్యత్వం కానీ రాజీనామా చేస్తానని ప్రకటించాను. కాకపోతే నేను ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ సభ్యత్వం రాజీనామా చేస్తానని చెప్పి ఈరోజు అంటే ఆయన స్వచ్ఛంగా చెప్పాడు. సార్, థ్యాంక్ యూ సుంకన్న. థ్యాంక్ యూ సుంకన్న.